హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. రెండో వన్డేలో భారత్ ఓటమి, 4 వికెట్లతో నెగ్గిన ఇంగ్లాండు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పోరాటం వృధా. ఇంగ్లాండుతో తొలి వన్డేలో చక్కటి విజయం సాధించిన భారత్ జట్టు రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో ఆతిథ్య ఇంగ్లాండు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమానమైపోయింది. టాసు ఓడి మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 44 ఓవర్లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 66 బంతులు 65, 8 ఫోర్లు. శ్రేయస్ అయ్యర్ 71 బంతులు 66, 5 ఫోర్లు 2 సిక్స్లు, అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. గిల్లు 31, 6 ఫోర్లు. రోహిత్ శర్మ 26, 1 ఫోర్ 1 సిక్స్. మంచి ఆరంభాలను భారీ స్కోరుగా మలతలేకపోయారు. గత మ్యాచ్ అర్ధశతక వీరుడు సుందర్ 2, అక్షర్ పటేల్ 1తో పాటు ఇషాన్ కిషన్ 1, శుభన్ దుబే 0 సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆఖరిలో బుమ్రా 13 బంతులు 20 నాటౌట్, 3 ఫోర్లు 6 కీలక పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో ఆర్చర్, అంటిన్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 44.1 ఓవర్లో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ 133 బంతుల్లో 99 నాటౌట్, 3 ఫోర్లు. సెంచరీకి 1 పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. డకెట్ 0, బెత్తల్ 4, కెప్టెన్ బ్రూక్ 16, శామ్ కరన్ 26, బట్లర్ 17 విఫలమయ్యారు. ఒక దశలో 125 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు రూట్ అందుకున్నాడు. విల్ జాక్స్ 32 ఫోర్లుతో కలిసి 86 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. దీంతో విజయ సమీకరణం ఇంగ్లాండ్కు అనుకూలంగా మారింది. ఆరంభంలో ప్రభావవంతంగా కనిపించిన భారత్ బౌలర్లు ఆ తర్వాత అదే జోరు కనబరచడంలో విఫలమయ్యారు. గుర్నూర్ 2 వికెట్లు పడగొట్టగా బుమ్రా, ప్రసిద్, శివన్ దుబే, అక్షర్ పటేల్ తలా వికెట్ పడగొట్టారు. ఆదివారం లార్డ్స్లో నిర్ణయాత్మక 3వ వన్డేగా జరగనుంది. భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇంగ్లాండ్తో 3వ వన్డే చివరిది. భారత క్రికెట్లో ఒక అధ్యయనం ముగియనుంది. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది. అతని సన్నిహితులు చెప్పిన ప్రకారం ఈ ఆదివారం లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగే 3వ వన్డేలో అతని కెరీర్లో చివరిది కానుంది. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్న రోహిత్ ఇప్పుడు తాను బలమైన ముద్ర వేసిన వన్డేల నుంచి కూడా తప్పుకోవడంతో అతని అంతర్జాతీయ కెరీర్ పూర్తి స్థాయిలో ముగియనుంది. 2027 వరల్డ్ కప్లో ప్రణాళికలో రోహిత్ లేడని, అతని పేరును తాము పరిశీలించడం లేదని సెలెక్టర్లు, హెడ్ కోచ్ల గంభీర్ తప్ప ఇప్పటికీ అతనికి స్వస్థత ఇచ్చినట్టు తెలుస్తుంది. అతనిని దాటి ఎస్వై జైసల్ తదితర యువ ఆటగాళ్లపై తాము దృష్టి పెట్టినట్టు వారు రోహిత్కు వివరించారు. దాంతో అయిష్టంగానే తన రిటైర్మెంట్కు రోహిత్ సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని స్థాయిలో బ్యాటింగ్లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో 2వ వన్డేలో కలిపి 68 బంతులు 37 పరుగులకే చేయగలిగాడు. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ళు 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్నెస్పై కూడా బీసీఐ సందేహాలు ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వన్డేలో 3 డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్గా గుర్తింపు ఉన్న రోహిత్ 19 ఏళ్ల కెరీర్లో 287 వన్డేలో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ గుడ్ డే.